Hey everyone, PJ here on Pocketech. I am back again with another review video. ఈ వీడియోలో my favorite device iPhone 15 Pro Max అయితే 6 months రివ్యూ చేయబోతున్నాను. నేను సెప్టెంబర్లో కొన్నాను. ఇప్పుడు ఏప్రిల్ ఆల్మోస్ట్ 6 months నుంచి దిస్ ఇస్ మై ఎవ్రీడే ఫోన్ అనమాట. సో మాక్సిమం మోర్ దాన్ 10 hours ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. సో నేను ఎవ్రీ యాప్ వాట్ ఎవర్ ఇంకా అంత లైఫ్ అండ్ సోల్ ఈ ఫోన్లోనే ఉంటుంది అనమాట. అంత హెవీగా యూజ్ చేసిన తర్వాత ఈ 6 monthsలో నా ఫీలింగ్ ఏంటి, నా రివ్యూ ఏంటి అనేది ఇన్ డెప్త్ గా మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎప్పుడైనా సరే మనం ఒక ఫోన్ కొనేటప్పుడు దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే దాని యొక్క పర్ఫార్మెన్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డివైస్. నేనైతే ఐఎమ్ మోర్ దాన్ సాటిస్ఫైడ్ విత్ ఇట్స్ పర్ఫార్మెన్స్. ఎంత హెవీగా యూజ్ చేసినా సరే వెరీ స్మూత్ గా హ్యాండిల్ చేయగలుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, నేను మినిమం ఒక 10 apps బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటాయి అనమాట. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ కానీ యాప్ కానీ ఎంత స్మూత్ గా ఉందో, నేను 10 apps ఓపెన్ చేసిన తర్వాత 11th యాప్ ఇంకొకటి ఓపెన్ చేసినా సరే అంతే స్మూత్గా ఉంటుంది అనమాట. ఎక్కడ జిటర్ అవ్వదు. కొన్ని ఫోన్స్ చూస్తాము, మనం ఒక 4 apps ఓపెన్ చేయగానే 5th యాప్ ఓపెన్ చేస్తుంటే షేక్ అవుతుంది ఆ యాప్, అలా జిటర్ అవుతూ ఓపెన్ అవుతుంది. బట్ ఈ iPhone 15 Pro Max మాత్రం మీరు ఎన్ని యాప్స్ యూజ్ చేసి సైమల్టేనియస్గా వాడుతున్నా కానీ ఎక్కడ కొంచెం కూడా జిటర్ కానీ స్ట్రక్ కానీ ఏమీ అవ్వదు. చాలా ఈజీగా మనం ఒక యాప్ టు ఒక యాప్ నావిగేట్ చేసుకొని యూజ్ చేయవచ్చు. అండ్ ఈవెన్ మనం హెవీ గేమింగ్ పబ్జీ ఆడినా సరే ఎక్కడ కొంచెం కూడా ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ అవ్వదు. చాలా స్మూత్గా ఉంటుంది. మనం హెవీ గేమింగ్ ఆడినప్పుడు లైట్గా వార్మ్ అవుతుందే తప్ప మా నార్మల్ యూసేజ్లో అయితే నాకు ఫోన్ ఏం వార్మ్ అయినట్టు అనిపించలేదు. సో దీంట్లో మనకి A17 Pro చిప్ సెట్ని ఇచ్చారు విత్ 8GB ఆఫ్ ర్యామ్. 8GB ఆఫ్ ర్యామ్ ఉన్నప్పటికీ అన్ని యాప్స్ యూజ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్. ఐఫోన్ వాళ్ళు జనరల్గా మనకి థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ని వాడరు. సో మనం ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడినప్పుడు ఫోన్ వార్మ్ అవుతుంది కదా, దానివల్ల మనం ఆ వార్మ్నెస్ అనేది ఫీల్ అవుతున్నాము. ఒకవేళ థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటే మనకి ఆ వార్మ్నెస్ కూడా రాదు. మేబీ కమింగ్ అప్ ఐఫోన్స్లో అన్న థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ వాడతారేమో, వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ నా ఫేవరెట్ ఏంటి అంటే నేను ఎక్కువగా యూజ్ చేసింది ఈ ఫోన్లో కెమెరాస్ అనమాట. ఫస్ట్ ది పెర్ఫార్మెన్స్ కోసం పర్చేస్ చేస్తా, సెకండ్ ది వెరీ ఇంపార్టెంట్ కెమెరాస్. నేను నాట్ ఓన్లీ ఫర్ వ్లాగింగ్ కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్కే కాదు, ఈవెన్ బిఫోర్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు కూడా నేను మొబైల్ ఫోటోగ్రఫీ ఐ లవ్ ఇట్. ఒకవేళ నా దగ్గర అందుబాటులో నా DSLR కెమెరా లేకపోతే ఏదైనా వీడియో షూట్ చేయాలి అంటే మన ఇంట్లో ఎన్ని డివైజెస్ ఉన్నా సరే ఐ ఆప్ట్ ఫర్ ఐఫోన్. అంత స్టేబుల్ వీడియోస్ ఉంటాయి. ఈవెన్ ఫొటోస్ కూడా ఎప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. కొన్ని ఫోన్స్ ఉంటాయి అనమాట, మనం డే టైంలో షూట్ చేసినప్పుడే బాగుంటాయి, అదే ఫోన్ తీసుకెళ్ళి నైట్ టైం షూట్ చేసామనుకోండి అంత బాగోదు. బట్ ఐఫోన్ అయితే ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. అది డే ఫొటోస్ అవనియండి, నైట్ ఫొటోస్ అవనియండి, మనం తీసినప్పుడు క్లైమేట్ ఎలా ఉందో మనకి ఫోటో అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ ఒక్కసారి కూడా అబ్బాచ్చా ఫోటో సరిగా రాలేదే అనే ఫీలింగ్ అయితే ఉండదు, అంటిల్ అండ్ అన్లెస్ కెమెరా మన యాంగిల్స్ బాగోకపోతే తప్ప. ఎక్కువగా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తాం. దీంట్లో అయితే మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ని ఇస్తున్నారు. సో మనకి ఏ సీనరీలో సరే ఫోటో తీసినా సరే ఎప్పుడు ఇది డిసప్పాయింట్ అయితే చేయలేదు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ ఇచ్చినప్పటికీ 12 మెగాపిక్సెల్ లెన్స్కి పిక్సెల్ బిన్నింగ్ చేశారు. బట్ ఈ ఇయర్ అయితే దీన్ని 24 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ చేస్తున్నారు కాబట్టి ఫోటో క్లారిటీ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది అప్ టు 120 degrees ఫీల్ ఉంది కదా, ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు వావ్ సీనరీ బాగుంది మొత్తం క్యాప్చర్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ షూట్ చేస్తాను. అంటే మనకి 0.5x ఉంటుంది కదా దాంట్లో. సో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్కి టెలిఫోటోకి రెండింటికి 12 మెగాపిక్సెల్ లెన్స్ అయితే ఇస్తున్నారు. టెలిఫోటో నేను చాలా రేర్గా యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా ఏదైనా ఫ్లవర్స్ కానీ బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఇలా రేర్గా క్యాప్చర్ చేసేటప్పుడు తప్ప టెలిఫోటోని నేను ఎక్కువ యూజ్ చేయను. మాక్సిమం వైడ్ యాంగిల్ లెన్సే యూజ్ చేస్తాను. మనం iPhone 15 Pro Max యూజ్ చేసి మాక్సిమం 25x వరకే జూమ్ చేయగలుగుతాము. సామ్సంగ్ డివైస్లో లాగా 100x 120x జూమింగ్ ఆప్షన్స్ అయితే లేదు. ఇది 25x జూమ్ చేసినా కానీ ఆ 25xలో ఉన్న ఫోటో కూడా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. యూజబుల్ ఫొటోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి DSLR కెమెరాలో ఎలాగైతే 35mm 48mm 24mm ఇలా ఫోకల్ లెన్స్తో మెజర్ చేస్తామో సిమిలర్ది సాఫ్ట్వేర్గా ఇన్బుల్ట్గా మనకి కెమెరాలో ఇచ్చారు. బట్ ఇదంతా సాఫ్ట్వేర్ మ్యాజిక్ అనమాట. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు హార్డ్వేర్.
నేను పర్సనల్గా నాకు ఏ ఫ్రేమ్ ఎంత ఉండాలి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఈ 24mm 28mm ఈ ఎంఎంస్ యూజ్ చేయను. డైరెక్ట్గా నాకు కావాల్సిన ఫ్రేమ్ పెట్టుకొని ఫొటోస్ తీస్తాను. ఎవరైతే న్యూ టు ఫోన్ ఫోటోగ్రఫీ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు వీడియో క్యాపబిలిటీస్, మనం 4K వీడియోస్ అట్ 30 and 60 FPS లో షూట్ చేసుకోవచ్చు. వెకేషన్కి వెళ్ళినప్పుడు మాక్సిమం నేను DSLR కెమెరా క్యారీ చేయను అనమాట. మాక్సిమం ఐ రిలై ఆన్ iPhone 15. మాక్సిమం iPhone 15 Pro Max వీడియోసే షూట్ చేస్తాను. బికాస్ దీంట్లో ఉన్న వీడియో స్టెబిలిటీ నేను ఇప్పటి వరకు ఏ మొబైల్స్లో చూడలేదు. అంత స్టేబుల్ వీడియోస్ అయితే వస్తుంది. సో ఎందుకు ఇంత స్టేబుల్ వీడియోస్ వస్తున్నాయి అంటే మనం జనరల్గా ఎక్కువ వీడియోస్ని వైడ్ యాంగిల్ లెన్స్లో యూజ్ చేస్తాం కదా. ఈ 15 Pro Maxలో వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి సెన్సర్ షిఫ్ట్ టెక్నాలజీ ఉంది. సో మీరు మూవ్ అవుతున్నప్పుడు ఫోన్ మూవ్ అవుతుంది కానీ ఆ సెన్సర్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఎంత మూవ్మెంట్ వచ్చినా సరే స్టేబుల్ వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఇది 6.7 inches స్క్రీన్ అనమాట. దీంట్లో మనకి LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేని అయితే ఇస్తున్నారు. డిస్ప్లే పరంగా చాలా గార్జియస్గా ఉంటుంది. మనం మూవీస్ చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నా కూడా చాలా గార్జియస్ అండ్ సినిమాటిక్ ఉంటాయి కలర్స్. ఎప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఈవెన్ ఒకవేళ బయట ఫుల్ సన్ ఉంది అనుకోండి, ఫుల్ సన్లోకి వెళ్ళి ఫోన్ యూజ్ చేస్తుంటే ఒక్కొక్కసారి డిస్ప్లే డిమ్ అయిపోతూ ఉంటుంది కదా. బట్ iPhone 15 Pro Max అయితే నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. బికాజ్ దీంట్లో మనకి 2000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చింది కాబట్టి ఎంత బ్రైట్ సన్లైట్లో యూజ్ చేసినా ఎప్పుడు డిమ్ అవ్వదు. ప్రీవియస్గా నేను నావిగేషన్ పెట్టుకున్నప్పుడు అంత సన్ ఉంటే నావిగేషన్ అంత క్లియర్గా కనిపించేది కాదు. ఈ మధ్య అయితే నేను అలాంటి ఇష్యూస్ ఏం ఫేస్ చేయట్లేదు. డిస్ప్లే పరంగా ఐఎమ్ లవింగ్ ఇట్. మనం మూవీస్ చూస్తున్నా కానీ మూవీ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. బట్ కొత్తగా మనకి S24 Ultraలో యాంటీ రిఫ్లెక్టివ్ కోట్ ఇచ్చారు కదా పైన. సో మనకి బయట లైట్ ఏమైనా పడుతుంటే లైట్ కనిపించకుండా ఆ కోటింగ్ అయితే ఐఫోన్లో లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆ ఫీచర్ కూడా ఇచ్చేస్తే కనుక డిస్ప్లే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేజర్గా ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే దీని యొక్క బ్యాటరీ లైఫ్. క్రేజీ బ్యాటరీ లైఫ్ ఉంది. దీంట్లో మనకి 4441 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇస్తున్నారు. జనరల్గా నేను ఎంత హెవీ యూజ్ చేసినా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసేటప్పటికి అది 8% 7%కి వస్తుంది. బట్ దిస్ వన్ ఇట్ సర్ప్రైజ్డ్ మీ. మనకి మోర్ దాన్ లైక్ 1 full day ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. పడుకునేటప్పుడు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను కానీ డేలో ఎప్పుడు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదు. అపార్ట్ ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళి ఎక్కువ కెమెరా యూజ్ చేస్తే తప్ప. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే యాపిల్ వాళ్ళు బ్యాటరీ హెల్త్ పరంగా స్లైట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. బికాజ్ లాస్ట్ ఇయర్ ఇదే వీడియో 14 Pro Maxలో 6 months రివ్యూ అని చెప్పి చేసినప్పుడు నా బ్యాటరీ హెల్త్ వచ్చేసి 98 or 95% దగ్గర ఉంది. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ అట్ 100%. నేను ఆల్మోస్ట్ 6 months నుంచి ఎవ్రీడే మోర్ దాన్ 10 hours యూజ్ చేస్తాను అనమాట. నా ఆఫీస్ వర్క్ అవనివ్వండి, పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, ఏదైనా మోర్ దాన్ 10 hours ఆఫ్ యూసేజ్ ఈ ఫోన్లోనే ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా నా ఫోన్ 100% బ్యాటరీ దగ్గర ఉంది. అండ్ బ్యాటరీ సైకిల్ కౌంట్ చెక్ చేసుకునే ఆప్షన్ని కూడా మనకి కొత్తగా యాపిల్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఏంటి అంటే మనం ఎన్నిసార్లు బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాము అనే దాని మీద మన బ్యాటరీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ఉందో తెలిసిపోతే మన బ్యాటరీ కెపాసిటీ తగ్గిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కొంతమంది ఎందుకు తగ్గిపోతుంది అనే డౌట్ ఉంటుంది కదా. సో మన బ్యాటరీ సైకిల్ కౌంట్తో దాన్ని ఈక్వేట్ చేసుకుంటే మనం కరెక్ట్గా యూజ్ చేసామా లేదా అని తెలిసిపోతుంది. సో ఇప్పుడు నాకు 100% ఉంది కదా, మీ ఫోన్ కూడా 6 months నుంచి యూజ్ చేస్తూ ఒకవేళ 98% ఉంటే అదేమీ తప్పు కాదు. మీ ఫోన్ యూసేజ్ని బట్టి మీ బ్యాటరీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను యూజ్ చేసే దానికి నా బ్యాటరీ హెల్త్ 100% ఉంది. ఒక్కొక్క పర్సన్ యొక్క బ్యాటరీ హెల్త్ అనేది వాళ్ళ ఓన్ యూసేజ్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిజైన్ గురించి చెప్తున్నాను. ఎందుకు లాస్ట్లో చెప్తున్నాను అంటే సేమ్ ఓల్డ్ డిజైన్. యాపిల్ ప్లీజ్ డిజైన్ మార్చండి, బోర్ కొడుతుంది నాకు వాడి. ప్లీజ్ 16 Pro Max అన్న కొత్త డిజైన్తో తీసుకురండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఐ నో ఈ డిజైన్ సక్సెస్ఫుల్ డిజైన్ కాబట్టి మీరు కంటిన్యూ చేస్తున్నారు, కానీ నేను ఎప్పటి నుంచి 13 Pro Max నుంచి వాడుతున్నాను. కొంచెం బోర్ కొడుతుంది. ప్లీజ్ చేంజ్ ఇట్. బట్ మీరు స్లైట్ న్యూ మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నారు. లైక్ డైనమిక్ ఐలాండ్ కానీ యాక్షన్ బటన్ కానీ ఐఎమ్ లవింగ్ దోస్ ఫీచర్స్. యాక్షన్ బటన్ అయితే కనుక క్రేజీ ఉంది. నేను ఎక్కువ కెమెరాకి కానీ షార్ట్ కట్స్కి కానీ యూజ్ చేస్తాను. షార్ట్ కట్స్ ఎలా పెట్టుకోవాలి, కెమెరా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇన్ డెప్త్ వీడియోనే చేశాను. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మనకి ఇట్లా స్లైట్ మోడిఫికేషన్స్తో పాటు డ్యూరబిలిటీని కూడా ఇంప్రూవ్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ ఉండాల్సిందని టైటానియం ఇచ్చారనమాట. టైటానియం వావ్. స్టార్టింగ్లో రూమర్స్ నడిచినాయి కానీ బట్ ఎవ్రీవన్ ఈజ్ లవింగ్ దిస్ టైటానియం ఫ్రేమ్. చాలా డ్యూరబుల్గా ఉంది. అండ్ ఎక్కడ స్క్రాచెస్ కూడా పడట్లేదు బికాజ్ ఇది గ్రేడ్ 5 టైటానియం అనమాట. వెరీ డ్యూరబుల్ మెటీరియల్. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి మనకి అరౌండ్ 1,49,000 పడుతుంది. దీంట్లో మనకి వైట్,
గోల్డ్, బ్లూ, బ్లాక్ అండ్ న్యాచురల్ టైటానియం కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. దిస్ ఇస్ న్యాచురల్ టైటానియం. 15 Pro Max ఎవరికి బాగా సెట్ అవుతుంది అని నన్ను అడిగితే కనుక ప్రైస్ డజంట్ మ్యాటర్, బట్ నాకు ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డివైస్. డ్యూరబిలిటీ ఉండాలి, సాఫ్ట్వేర్ బాగుండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, ఓవరాల్గా ఒక ఫోన్ అబ్బా ఇది లేదు అనే ఫీలింగ్ లేకుండా ఉండాలి అనుకుంటే కనుక iPhone 15 Pro Max విల్ బి ఎ గుడ్ చాయిస్. ఇదైతే నా పర్సనల్ రివ్యూ ఆన్ iPhone 15 Pro Max. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని రివ్యూ వీడియోస్ అండ్ కొత్త డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.